నమస్తే అండి. నేను ఇవాళ సెయింట్ జేమ్స్ పార్క్ చూపిస్తున్నాను మీకు. ఇది లండన్ నగరం సెంటర్లోనే బకింగ్హామ్ ప్యాలెస్ పక్కనే ఉన్నదండి. ఇది సెయింట్ జేమ్స్ పార్క్. ఇది కేవలం పర్యాటకులకి ఒక గమ్యం మాత్రమే కాదు, పక్షుల కోసం ఒక అద్భుతమైన అభయారణ్యం కూడా. ఇది లండన్లోని అత్యంత పాత రాయల్ పార్క్. ఇది 1600లో నిర్మించబడింది. దాదాపు 500 మీటర్ల పొడవైన సరస్సు ఈ పార్క్కి ఒక హార్ట్ లాగా ఉంటుందండి. సరస్సు మధ్యలో 2 చిన్న దీవులు ఉన్నాయి, వెస్ట్ ఐలాండ్ మరియు డక్ ఐలాండ్. ముఖ్యంగా డక్ ఐలాండ్ నీటి పక్షుల అభయారణ్యం. ఇక్కడ 40 రకాలకు పైగా నీటి పక్షులు నివసిస్తున్నాయంటండి. హంసలు, గీస్, బాతులు, పెలికాన్స్, ఇంకా చాలా రకాలైన పక్షులు ఇక్కడే నివసిస్తున్నాయి. ఇక్కడ పెలికాన్లకి ప్రత్యేకమైన చరిత్ర ఉందండి. ఈ సరస్సు చుట్టూ మనకి నడవడానికి వాకింగ్ పాత్రలు పెట్టారండి. సో సాయంత్రం పూట, మార్నింగ్ టైము ఇక్కడ స్థానికులు ఇక్కడ వాకింగ్కి వస్తూ ఉంటారు. ఈ సరస్సు చుట్టూ మనం నడుస్తూ ఆ పక్షులు ఎగురుతూ చూస్తూ ఉంటే మనకు అసలు భలే వింతగా ఉంటుందండి, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక వింత అనుభూతి ఫీల్ అవుతాము. సో అందరూ ఇక్కడ లోకలైట్స్ అంతా ఇక్కడ వాకింగ్కి వస్తూ ఉంటారు, పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాకింగ్ బ్రిడ్జ్ నుంచి మనము ఈ సరస్సు అందాలు చూస్తే ఇంకా చాలా బాగుంటాయండి. ఇక్కడ టూరిస్టులు అందరూ చక్కగా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి మనకు చూస్తే బకింగ్హామ్ ప్యాలెస్ వ్యూ కూడా కనిపిస్తుంది. మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము ఫోటోగ్రఫీకి అద్భుతంగా ఉంటుందండి ఈ ప్లేస్. ప్రతిరోజు వేల మంది పర్యాటకులు, స్థానికులు ఈ అందాలను ఆస్వాదించడానికి వస్తూ ఉంటారండి. నేచర్ లవర్సు, ప్రకృతిని చూడాలనుకునే వాళ్ళకి ఈ సెయింట్ జేమ్స్ పార్క్ అనేది తప్పనిసరిగా చూడాల్సిన ఒక ప్రదేశం అండి. ఇది కంపల్సరీగా చూడాల్సిన ఒక ప్లేస్ లండన్లో మనకి. ఈ ప్రకృతి, ఈ పక్షులు, ఈ లండన్ సిటీ, ఈ బిజీ లైఫ్కి ఒక సహజమైన ప్రశాంతమైన వాతావరణం అందిస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ. ఇది వచ్చి ఇప్పుడు వాటర్ ఫౌల్ సెయింట్ జేమ్స్ పార్క్ అండి. ఇక్కడ పెలికాన్ బర్డ్స్ ఉంటాయి. ఇక్కడ పెలికాన్లకి ప్రత్యేకమైన చరిత్ర ఉందంటండి. 1664లో రష్యా స్టార్ లండన్ రాజుకి బహుమతిగా ఇచ్చిన పెలికాన్లు ఇక్కడే మనకి మెయిన్ అట్రాక్షన్ అనమాట. చూడండి, ఈ పెలికాన్ని బయటకు వచ్చేసి వాటర్ నుంచి చాలా క్లోజ్గా మన దగ్గరకు వచ్చేసి మేము అందరం పిక్చర్స్ తీసుకున్నాము. కొంతసేపటికి అవి టేబుల్స్ కూడా ఎక్కేసి నానా హంగామా చేసేసాయి. పిల్లలైతే భయపడకుండా చక్కగా చూస్తున్నారు. అవి కూడా మనల్ని చూసి అసలు కదలడం కానీ అట్లా ఏం చేయట్లేదు, చక్కగా మన దగ్గరే చుట్టూ తిరుగుతున్నాయి. అవి కూడా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్లేస్. ఇంకా కొంతమంది ఫుడ్ కూడా తీసుకొచ్చేస్తున్నారు. వాటికి కూడా ఇక్కడ పర్యాటకులతో చక్కగా మెలగడం అలవాటు ఉంటుంది. ఫ్రెండ్లీగా చక్కగా వచ్చేస్తున్నాయి మన దగ్గరికి. ఆ పిల్లోడైతే వాటిని టచ్ చేయాలని ట్రై చేశాడు. నాకు వాటిని చూస్తే కొంచెం భయం వేసింది, చాలా పెద్దగా ఉన్నాయి. కొంతమంది అటు ఇటు కూడా వెళ్ళిపోతున్నారు. ఈ పెలికాన్సే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అండి. చూడండి, అందరూ ఎంత బాగా చక్కగా ఫొటోస్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవి బర్డ్స్ కూడా ఒక మంచి సౌండ్తో భలే చేస్తున్నాయి. అవి డిఫరెంట్గా బాగుందండి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మీరు లండన్ వస్తే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ సెయింట్ జేమ్స్ పార్క్ మిస్ అవ్వకుండా చూడండి. ఈ డక్ డిఫరెంట్గా ఉంది, భలే చూడండి, అది భలే వెళ్ళిపోతుంది చక్కగా. దాని కన్ను చుట్టూ భలే రౌండ్గా భలే ఉంది. ఇక చాలా వెరైటీ బాతులు, పక్షులు చాలా ఉన్నాయండి. చాలా బాగుంది అసలు. న్యాచురల్గా ఆ బర్డ్స్ సౌండ్స్, ఆ పక్షులు కిలకల రావాలి భలే ఉందండి. ఈ పార్క్ చుట్టూ బయట ఇట్లా మంచి ఫ్లవర్స్తో చక్కగా పెట్టారండి. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. మనం ఈ బిజీ లైఫ్ నుంచి చక్కగా ప్రశాంతంగా కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి పార్క్స్ విజిట్ చేయాలండి. చాలా ఆహ్లాదంగా ఉందండి ఈ పార్క్స్ ఇవి. ఇందులో వాకింగ్ చేస్తూ ఉంటే అసలు మనకి టైమే తెలియదు. ఇట్లా ఈ పాత్ ఉంది కదండి, ఈ పాత్ని మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అటు సైడ్కి మనకి బకింగ్హామ్ ప్యాలెస్ వస్తుంది. ఆ పార్క్ చూసుకొని మనం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా బకింగ్హామ్ ప్యాలెస్ అని చూసుకోవచ్చు. ఈ బకింగ్హామ్ ప్యాలెస్ చుట్టూ కూడా గార్డెన్స్ భలే పెట్టారు చూడండి. ఇది ఒక ఎంట్రన్స్లోంచి మేము వచ్చాము. లండన్లో చూడాల్సిన ప్రదేశాల్లో ఈ పార్క్, ఈ ప్యాలెస్
ఇవన్నీ మనకి సెంటర్ లండన్లోనే ఉంటాయి, అన్నీ దగ్గరగానే ఉంటాయి. చక్కగా మనం నడుచుకుంటూ అన్నీ తిరిగి చక్కగా చూడొచ్చండి. చాలా బాగుంటుందండి. అంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.